సమాజహితం అయితే పేపర్ ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశం మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్గా ఒక అనాలిసిస్ట్గా దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారికంగా మనం చెప్పాల్సినటువంటి వ్యక్తి నిజాం వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అంశం మన టాపిక్ ఏంటంటే మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఏంటంటే రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో రచ్చరచ్చ జరుగుతున్నటువంటి సమావేశం ఏంటంటే మున్సిపల్ చట్టం కింద ఈ మున్సిపల్ ఎన్నికలు త్వరలో రానున్నట్టుగా కూడా జరుగుతున్నటువంటి అంశం. అయితే దీన్ని కొత్త రహిత చట్టం తీసుకురావాలని కూడా కేసీఆర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆషామాషి కాదు, ఎంత పకడ్బందీగా మున్సిపల్ చట్టం తెచ్చాము, అక్రమాలను కూడా సహించమని కూడా సీఎం కేసీఆర్ గారు అంటున్నారు. ఇక నిర్మాణం యొక్క అనుమతులు కూడా సరళీకరించమంటున్నారు. 75 గజాల లోపు మాత్రమే ఇంటికి అనుమతులు అక్కర్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. 75 చదరపు గజాల లోపు ఇంటికి అనుమతులే అవసరం లేదని చెప్తూ ఉన్నాడు. రైట్. ఈ తరహా ఇళ్లకు ఏడాది పన్ను వందే. ఇక నాటిన మొక్కల్లో 85% బతకాల్సిందే, అనుమతి లేని నిర్మాణాలను కూడా కూల్చేస్తామంటున్నాడు. లేదంటే సర్పంచ్లకు ఇంతకుముందుకు వార్నింగ్ ఎలా ఇచ్చాడో ఇప్పుడు మున్సిపల్లో గెలిచే చైర్మన్లకు కూడా మున్సిపల్ మెంబర్లకు కూడా అదే వార్నింగ్ ఇస్తున్నాడు. తెలంగాణ పచ్చదనంగా కనపడకపోతే ఒక్కొక్కరికి పచ్చకామర్లు చూయించాల్సిందేనట్టుగా సీఎం కేసీఆర్ గారు వాగ్వివాదంగా కాకుండా అందరికీ కూడా ఒక వార్నింగ్ లాగా చేస్తున్నాడు. దీన్ని ఏమంటారు వెంకటేష్ గారు? కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీరేమంటారు? ఇప్పుడు మున్సిపల్ చట్టంలో ప్రొవిజన్ ఉన్నా లేకున్నా కట్టుకునేవాడు కట్టుకుంటూ పోతున్నాడు. దాన్ని రెగ్యులరైజేషన్ పేరు మీద మళ్ళీ డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏముంది, 75 గజాలంటే చిన్న స్థలం, అందులో కట్టుకున్న తర్వాత ఏం చేయి, ఏడాదికి 100 రూపాయలు అంటే పేదలకు అనుకూలమైన చట్టం ఇది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుంది, నీకు వచ్చే మిగతా అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని సహాయాలు జరుగుతాయి. కనుక ఇది పేదల కోసమని మనం ఇది స్వాగతించాల్సిందే. ఇంకొకటి 500 గజాల లోపు స్థలం ఉంటే సరిగ్గా డిక్లరేషన్ చేసుకొని కట్టుకోవచ్చు అంటున్నారు. 75 చదరపు గజాల్లోపు ఇంటికి అనుమతులు అక్కర్లేదు. 500 గజాల లోపు స్థలానికి ఏంటి, ఆన్లైన్లోనే అనుమతి. అంటే మీరు ఏ అధికారిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కానీ ఆస్తి పన్ను విషయంలో మాత్రం మీరు తప్పు డిక్లరేషన్ ఇచ్చినట్టయితే మేము 25 రెట్లు చేస్తామంటున్నాడు. రైట్. కనుక ఏంది, ఒకవైపు భయం చెప్పుదు, ఒకవైపు క్రమశిక్షణ తీసుకురావడం. రైట్. వెంకటేష్ గారు, ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే 75 చదరపు గజాల్లోపు ఇంటికి అనుమతులు అక్కర్లేదు, ఆన్లైన్లో మీరు ఎలాంటివి అప్లై చేసుకోవద్దు, మీరు 75 గజాలు ఉంటే మాత్రం మీరు కట్టుకోండి, సైలెంట్గా కట్టుకోండి. 75 గజాలకు ఏ ఒక గజం దాటినా ఖచ్చితంగా మీరు అనుమతి తీసుకోవాల్సిందే. చట్టరీత్యా ఒకవేళ మీరు కట్టినట్టయితే అది చట్టరీత్యా నేరం అవుతుంది అన్నట్టుగా కూడా కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇంకో విషయం మనం గమనించాలి. అయితే ఇక్కడ సర్పంచ్ మున్సిపల్ చైర్మన్లకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో దాదాపుగా సర్పంచులు ఊర్లలో, గ్రామాలలో, మున్సిపల్ చట్టాలలో, మున్సిపల్ నియోజకవర్గాలలో అన్ని కూడా అభివృద్ధి చెందాలన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు. అయితే కేసీఆర్ గారి నిర్ణయాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు నాయకులంతా కూడా? ఒక్కటి గుర్తుంచుకోండి, సీఎం పోయి చెట్లు నాటడు, చెట్లు పెంచడు. చెట్లు పెంచేది ఎవరు? సర్పంచ్ కార్యదర్శి. అట్లాగే వార్డులలో పెంచేది ఎవరు? దాని మంచి చెడ్డలు చూసేది ఎవరు? కార్పొరేటర్. కనుక కార్పొరేటర్, కార్యదర్శి, సర్పంచ్ వాళ్ళు బాధ్యత తీసుకుంటే కానీ ఇది కాదు. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం, 4 ఏళ్ళుగా మనం మొక్కలు నాటుతూనే ఉన్నాం, మళ్ళీ మొక్కలు కనిపిస్తూనే లేవు. అందుకని దానికి బాధ్యత ఇవ్వాలని కేసీఆర్ చెప్తున్నాడు. ఎవరో ఒకటి బాధ్యత తీసుకోకపోతే మాత్రం ఇది కాదు. ఇప్పుడంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం, కానీ రేపు చెట్లే లేకపోతే, హరితమే లేకపోతే వానలు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక ఇతర రాష్ట్రాల్లో వస్తున్న దుర్భిక్షమైన పరిస్థితి మనకు రావద్దంటే ఇటువంటి కఠినమైన చర్యలు మనకు తప్పకుండా అవసరం. రైట్. ఇంకొక విషయం మనం గమనించాలి వెంకటేష్ గారు, ఇక్కడ ఏంటంటే ముందుగా అధికారులు, మెయిన్గా అధికారులు దీన్ని ఒక సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం అధికారులకు ఉంది. అధికారులకు ఎంతైతే ఉందో అదేవిధంగా లోకల్లో ఉండేటటువంటి సర్పంచ్లకే కానీ, ఉప సర్పంచ్లకే కానీ, వార్డు మెంబర్లకే కానీ ఉండేటటువంటి లోకల్ అధికారులు, చిన్న అధికారులకు కూడా ఒక అధికారాన్ని ఇస్తున్నాం. అదేవిధంగా వీళ్ళతో పాటు వీళ్ళకు ప్రజలు కూడా సహకరిస్తేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది, ఒక తెలంగాణ మనం అనుకున్నట్టుగా బంగారు తెలంగాణ అవుతుంది అన్నట్టుగా కేసీఆర్ చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు గత 4 సంవత్సరాల నుంచి ఇదే మాట అనుకున్నటువంటి కేసీఆర్ పోయినసారి కూడా పోయిన ప్రభుత్వంలో కూడా మున్సిపల్ చట్టంలో కూడా ఇదే ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పచ్చదనం పరిశుభ్రత అన్నటువంటి కేసీఆర్ కాస్త ఈసారి ఎక్కడ కూడా చెట్లు లేకుండా మురికి కాలువలు ఎక్కడ పడితే అక్కడ మురికి కాలువలు వర్షాలు వస్తే
ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడం, నీళ్ళు మాత్రం నిల్వ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయం. అక్రమ కట్టడాలను కూడా పోయినసారి కూల్చేశారు, కానీ ఎలాంటి భేదం లేకుండా పోయింది. అక్రమ కట్టడాలు కూడా మళ్ళీ అదే విధంగా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు దీన్ని ఎంతవరకు దృఢంగా నిర్ణయంగా తీసుకుంటాడు, ముందుకెళ్తాడు? దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి చట్టం తీసుకొచ్చాడు. Right. ఈ చట్టం ఇంతవరకు 70 సంవత్సరాలు ఎవరు తీసుకురాలేదు, ఏ రాష్ట్రంలో తీసుకురాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బాధ్యత అప్పచెప్తున్నాడు. చట్టం తీసుకొస్తే సరిపోదు కదా వెంకటేష్ గారు, చట్టాన్ని తీసుకొస్తే సరిపోతుందా? చట్టాన్ని అమలు చేయాలి కదా. చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు చట్టసభలో సీఎం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి విషయాన్ని ఓకే, దీన్ని ఇంకా అమలు చేయాల్సినటువంటి అధికారుల పైన కానీ, తర్వాత ఎమ్మెల్యేల పైన కానీ, తర్వాత మంత్రుల పైన కానీ, తర్వాత లోకల్లో ఉండేటటువంటి అధికారుల పైన, తర్వాత లోకల్లో ఉండేటటువంటి ప్రజలపైన ఎంతకాలం మనం నమ్మినా కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పటికి కూడా దాన్ని సరిపెట్టలేకపోయారు. దీన్ని ఏమంటారు మీరు? ఎప్పుడైనా ఒక మంచి జరగాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. అవును. ఇప్పుడు 70 ఏళ్ళుగా జరగని కేసీఆర్ తన స్పీచ్లో ఇంకో మాట కూడా చెప్పాడు, భూమి పుట్టినప్పటికీ ప్రపంచంలో ఎప్పటికీ సమస్యలు ఉంటూనే ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఎత్తుకోవాలి మనం. అమెరికా, బ్రిటన్లలో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు సమస్యలు ఏంటి? విఆర్ఓ గురించి ఒక బ్రహ్మాండమైన ప్రసంగంలో చెప్పాడు చూడండి. విఆర్ఓ దగ్గరికి ఎంపీ పోని ఎవడన్నా పోని డబ్బులు ఇవ్వకపోతాడు, పనిచేయడు. వాడిని కలెక్టర్ తీసేస్తే ఏం చేస్తాడు? మంత్రి దగ్గరికి వచ్చి స్టే తీసుకుంటాడు. అందుకని మంత్రికి స్టే పవర్ను తీసేసాడు. కనుక కలెక్టర్ సస్పెండ్ చేస్తే ఎట్లా అనే భయం విఆర్ఓకి ఉండాలి. దాంతో మేలు జరుగుతుందని చెప్పి ఆయన ఉద్దేశం. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్తాను, చెప్పండి. నిజాం గారు, ఎన్టీ రామారావు గారు రామకృష్ణ థియేటర్ స్థలము ఆ భవన్ని కొన్నప్పుడు, ఇతర చోట్ల స్థలాలు కొన్నప్పుడు పట్వారీలు ఎంత పవర్ఫుల్లో, వాళ్ళు ఎన్ని కష్టాలు పెడతారో గమనించిన తర్వాతనే పట్వారీ వ్యవస్థను ముఖ్యమంత్రి కాగానే తీసేసాడు ఆయన. అట్లాగే కేసీఆర్ కూడా ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఇటువంటి వద్దు, ఇటువంటి అరాచకం విఆర్ఓలు చేయొద్దు, నాది నీకు, నీది ఆయనకు, ఆయనది నాగేందర్కు చేస్తాడు, ఇటువంటి చేసే అధికారం విఆర్ఓలకు ఉండదు, కలెక్టర్ సస్పెండ్ చేయాలి అటువంటి విషయాలకని చెప్పాడు అన్నమాట. అందుకని సస్పెండ్ చేస్తాడనే భయం ఉంటేనే వాళ్ళు కాస్త వినే పరిస్థితి ఉంది. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాడు, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏ డిపార్ట్మెంట్లో నేను ఇక్కడే పనిచేస్తా అనేది ఉండదు, వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడున్న వాళ్ళని అక్కడికి, అక్కడున్న వాళ్ళని ఇక్కడికి చేయడం ప్రభుత్వం యొక్క హక్కు. అంతేగాని స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ శాఖలో భాగం, దాన్ని కూడా వేరే అసోసియేషన్ ఎందుకన్నాడు చూసారా? ఇప్పుడు మళ్ళీ మేం చెప్పినట్టే చేయాలా, లేకపోతే తహసీల్దారు వర్క్ టూర్లు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారా 10 రోజులు ఇప్పుడు ఏమంటలేరు, వర్క్ టూర్లు చేస్తామన్నారు, స్ట్రైకులు చేస్తామన్నారు, రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు, ఒక్క లావనే దొరకగానే ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అయిపోయినారు. కనుక అన్యాయం మీద ఉక్కుపాదం మోపాల్సిందే, ప్రజలను రక్షించాల్సిందే. రైట్. ఇంకొకటి నిజాం వెంకటేష్ గారు, సరే ప్రస్తుతానికి ఇవన్నీ వాస్తవాలు జరుగుతాయో జరగవు కాబట్టి ఒక విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రజాహితానికి పటిష్ట చట్టం తీసుకొచ్చి ల్యాండ్ మాఫియాలు, అక్రమాలు, లేఅవుట్లు కూడా పోవాలి అన్నట్టుగా అంటున్నాడు. కొంతకాలంగా గతసారి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేస్తే కొన్ని అపోజిషన్గా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అలాంటి సమస్యలు మళ్ళీ కూడా వస్తే వీటిని క్లోజ్ చేస్తాడా, మళ్ళీ మమ అనిపిస్తాడా? చూడండి, బిల్డింగులు కూల్చేస్తే అది ఆంధ్ర వాళ్ళది కాబట్టి ఆంధ్ర వాళ్ళే కూలగొడుతున్నారనే బదనం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు మన ఊర్లలో, మన మున్సిపాలిటీలలో మనం తప్పులు చేస్తే శిక్షిస్తే ఇప్పుడు అడ్డుకునేది ఎవరు? తర్వాత ఇంకొకటి, మంత్రులకు స్టే పవర్ తీసేసినాడు. తర్వాత ఇంకొక విషయం కూడా చూడండి, లేఅవుట్లలో పార్కులకు, ఖాళీ స్థలాలకు, గ్రౌండ్స్కు ఇచ్చే స్థలాన్ని మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇప్పుడు దాన్ని పర్మిషన్ ఇస్తాడు. ఆ పర్మిషన్ అధికారం కూడా కలెక్టర్. అంటే జిల్లాలో ఉన్న ఏ మున్సిపాలిటీ అయినా సరే మున్సిపాలిటీలో పర్మిషన్ దొరకదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కనుక ఇది ఒక మంచి ఆలోచన. లేకపోతే మీకు తెలియదే ఉన్నది, ఎక్కడైనా ఉన్నాయి ఆ పార్కులను కూడా అమ్ముకుంటున్నారు. రైట్. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి మున్సిపల్ బిల్లుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక మాట కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, సీఎం కేసీఆర్ గారు ఏవైతే ఎన్నికలు ముందుకొస్తున్నాయో ఆ ఎన్నికలు తగ్గట్టుగా, ఆ ఒక మాఫియా లాగా ఆ ఎన్నికలకు తగ్గట్టుగా ప్రజలందరినీ కూడా ముగ్ధపరుస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా ఏర్పరిచి, వాళ్ళందరికీ ఒక మమాలాగా చెప్పించి, వాళ్ళందరినీ కూడా ఆదేశపరిచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సైలెంట్గా ఉంటున్నాడు కేసీఆర్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అది ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, తర్వాత ఎంపీ ఎన్నికలు కానీ, తర్వాత మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ తర్వాతకు వస్తే ప్రతిదీ కూడా ఒక చట్టం అనేది ఎప్పుడు తీసుకొస్తున్నాడంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే తీసుకొచ్చి ఈ బిల్లును ప్రవేశపెట్టి జనాల్లో ఒకటి క్రియేటివిటీ చేస్తున్నాడు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని మీరేమంటారు? ఆసరా పింఛన్లు ఇచ్చాడు, కాళేశ్వరం నీళ్లు తెచ్చాడు, మిషన్ భగీరథ సక్సెస్ అయిపోయింది, మిషన్ కాకతీయ సక్సెస్ అయిపోయింది. తర్వాత పరిపాలనలో తేడాలు వచ్చినాయి, పరిపాలనలో మార్పులు వస్తున్నాయి. తర్వాత
రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు ఏమడిగాడు, కేసీఆర్ మినిస్టర్ సీఎంని కలవాలంటే ఎట్లా అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందని చెప్పాడు తప్ప నన్ను కలవడం సాధ్యం కాదని చెప్పలేదు. అంటే ఒక విషయం ఏంటంటే అభివృద్ధి పథంలో పోతున్నప్పుడు సంస్కరణలు అవసరం. సంస్కరణలతో ప్రజా జీవితంలో మార్పు వస్తుంది. ప్రజా జీవితాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో చేసే ఏ చట్టాన్నైనా మనం గౌరవించాల్సిందే. రైట్. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేత అంటున్నాడు. పట్టణాలు తర్వాత పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ, కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ కూడా పెడుతున్నాడు. హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చూపిస్తే ఉద్యోగాల నుంచి తొలగింపు, మొక్కలు నాటి సంరక్షించిన వార్డు సభ్యుడు కూడా చైర్పర్సన్లు కూడా ఇంటికే, అధికారులు ఉద్యోగులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం మనకుంది. కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర వ్యవహరించాలని కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కూడా తథ్యం? కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వెంటనే అధికారులు చేస్తారా చేయరా? ఏ పనైనా మొదలు చేయరు. మొట్టోళ్ళు ఏమన్నారు, మాకు తహసీల్దార్లకు పనులు ఎక్కువైనాయి, రెవెన్యూ వాళ్ళకు పనులు ఎక్కువైనాయి అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఎవరిని దాన్ని వికేంద్రీకరణ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది, కలెక్టర్కు అధికారం ఉంది, తప్పు చేసిన వానికి శిక్ష పడుతూనే ఉంటుంది. దానికి పెద్ద సమస్యనా? రైట్. ఒకటి నిజాం వెంకటేష్ గారు అవినీతి పాలన సాగుతున్నటువంటి రాష్ట్రంలో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అవినీతి పాలన జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కోరుకుంటున్నటువంటి సీఎం కేసీఆర్ అవినీతి ఒక పక్క అయితే అభివృద్ధి మరొక పక్క అయింది. ఈ అభివృద్ధికి అవినీతికి ఎంత అవినాభావ సంబంధం దగ్గరగా ఉన్నటువంటి రెండు పదాలు మాత్రమే. మరి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయా? మళ్ళీ దీంట్లో కూడా ఈ మున్సిపల్ చట్టంలో కూడా అవినీతితో లేవనెత్తుతుందా అనేది మనం తెలుసుకోవాలి. 1963లో నేను ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు అందులో ఏముందంటే మేయర్స్ మే కమ్, మేయర్స్ మే గో, బట్ క్లర్క్ రిమైన్స్ ది సేమ్ అని అందులో కొటేషన్ ఉంది. ఇవాళ వీఆర్ఓలు చేసే పని కూడా అదే. వాడు ఏమన్నాడు, ఇప్పుడు జేహెచ్ఎంసీలో అందరు పోతారా, మినిస్టర్లు వస్తారు పోతారు, మేము లంచం ఇయ్యేది పని చేయమన్నారు. అటెండర్లు కూడా నీకు ఎందుకు ఇవ్వాలి లంచం అంటే, నేను నీకు సరిగ్గా పోస్ట్ చేయాలి కదా, నేను పోస్ట్ చేయకపోతే నీకు ఆర్డరే రాదన్నాడు. అంటే అవినీతిని ప్రక్షాళన చేయాల్సిందే. అవినీతిని మనం ఏలేట్ ఎవరు చూపించడం వద్దు. ఎవరు అవినీతి చేస్తారో వాళ్ళు శిక్షారు, అవినీతి చేయకపోతే శిక్ష లేదు. రైట్. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్ గారు ఇంకొక మాట అన్నారు, ఎమ్మెల్యేల వల్ల మంత్రుల వల్ల నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను, వాళ్ళు ఎలాంటి పని కూడా చేయడం లేదన్నటువంటి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపైన మీరేమంటారు? పని చేయడం లేదని లేదు, అసంతృప్తిగా అంటే కాదు, అసంతృప్తి అంటే పని చేయకపోవడమే కదా. అసంతృప్తితో ఉన్నప్పుడు అసంతృప్తి లేనట్టు వాళ్ళు మెరుగుపడతారు. అసంతృప్తితో అసంతృప్తి అంటే పని చేయనట్టే కదా. అసంతృప్తి అంటే మీ పనితీరు అలా ఉంది మెరుగుపరుచుకోవాలా. ఇప్పుడు మీరు చేస్తున్న పని సరిపోవడం లేదు అని చెప్పినట్టు. రైట్ రైట్ రైట్. ఇంకొక విషయాన్ని చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు మరొక విషయం మనకు తెలుసుకోవాలి, అవసరం లేదు. కర్ణాటక మనకు ఈరోజు మనం టాపిక్ ఇదే తీసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. తర్వాత మనం వేరే టాపిక్స్ మనం చూస్తున్నాం. మామూలుగా ఇది మాఫియా చట్టం ఇది తీసుకోవాల్సినటువంటి ల్యాండ్ మాఫియాల అక్రమాల లేవట్లు కూడా పోవాలన్నట్టుగా కేసీఆర్ గారు చెప్తున్నారు. ప్రభుత్వ పాలనా సౌలభ్యం కోసం విభాగాలను పెట్టుకుంటుంది, ఎవరిని ఎక్కడ పని చేయాలంటే అక్కడే చేయాలి, మేమే ఆ విభాగం అన్నట్టుగా చెప్తున్నాడు. మేము మాత్రమే పని చేయగలం అనేది ఉన్నప్పుడు ఒక బాధ అనిపిస్తుంది. విఆర్ఓకు ఉన్న పవర్ ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్కి లేదు. విఆర్ఓ తలుచుకుంటే నా భూమి నాకు, నా భూమి మహమ్మద్ అలీకి, ఆయన భూమి నాగేంద్రకు రాసిస్తారా అనే బాధ్యతలు నిత్యాకృతం అయిపోయాయి. నా కేసీఆర్ సన్నివేశం నిన్న మాట్లాడినటువంటిది ఉద్వేగత భరితంగా ఉంది, తర్వాత సంతోషపరిచే విధంగా ఉంది, ఆనందం వ్యక్తంగా ఉంది, బాధ పెట్టే విధంగా ఉంది. ఇలాంటి కొన్ని తరుణాలలో కూడా కొత్త చట్టాల్లో ముఖ్యాంశాల్లో కూడా దాదాపుగా నిన్న సవరణ బిల్లును కూడా అదేవిధంగా ప్రవేశపెట్టడం జరిగినటువంటి సీఎం కేసీఆర్ గారు. దీన్ని చూద్దాం ఎంతవరకు సీఎం కేసీఆర్ గారు దీని నిర్ణయాన్ని తీసుకెళ్తాడో చూద్దాం. ఆగస్టు 15 తర్వాత రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అంటున్నారు. దీని ఏమంటారు? ఒక్కటే చూడండి, మీకు ఇంకో కొటేషన్ కూడా చెప్తాను. ఒకసారి పార్లమెంట్లో జార్జ్ ఫెర్నాండెస్ తోటి మీ పోస్టల్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తలేదయ్యా, పార్లమెంట్ హౌస్లో పోస్ట్ ఆఫీస్ కూడా సరిగ్గా పనిచేయడం లేదంటే ఆయన వెళ్ళాడట. కౌంటర్ మీద ఉన్నాడు, పక్క క్లర్క్ తోటి మాట్లాడుతున్నట్ట. చూసి అదే నేను మీ మినిస్టర్ని అయ్యా అన్నట్టు ఆయన. అదే పోయా ఇంకొద్దిసేపు అయితే నేను ప్రైమ్ మినిస్టర్ని అని కూడా అంటావు నువ్వు అల్లాడవాడు. అంటే మినిస్టర్ అంటే కూడా వాడికి భయం లేదు. సేమ్ థింగ్ విత్ విఆర్ఓ. అందుకే సీఎం లెవెల్లో చెప్పాల్సి వచ్చింది విఆర్ఓ ఎంత పవర్ఫుల్. రైట్. ఇంకోటి కేటీఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు, ప్రజలకు మేలు చేసేలా కొత్త పురపాలక చట్టం, మున్సిపాలిటీలో రాజకీయ జోక్యానికి అడ్డుకట్టు, పారదర్శకంగా సేవలు, మీడియాతో ఇష్టాగోష్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కూడా కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు. అయితే తిను మున్సిపల్ మంత్రిగా దాదాపుగా చేశాడు. అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా విధాన పద్ధతికి కేటీఆర్ గారు కొనసాగిస్తారా, తను సక్సెస్ అయినట్టే అంటారా?
ఇప్పుడు ఇవన్నీ బిగినింగ్ అండి. ఆగస్టు 15 నుంచే పరిపాలన మొదలైందని సీఎం అన్నాడు. ఇవన్నీ ప్రవేశపెట్టిన సంస్కరణలు. మనం ఇవి నిజంగా ఫలిస్తే ప్రజలకు అవినీతి రహిత పాలన వస్తుంది, ప్రజలు సుఖపడతారు. ప్రజలు సుఖపడే దేన్నైనా కానీ మనం మెచ్చుకోవాలి. ప్రజలు ఇబ్బంది పడే ఏ చట్టాన్నైనా మనం ఎదిరించాల్సిందే. రైట్. లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం ఉందని గవర్నర్కి వినతి పత్రం అందజేశారు బీజేపీ వాళ్ళు. దీనేమంటారు? బీజేపీ వాళ్ళు వినతి పత్రాలు తప్ప ఏం చేస్తారు ఇక్కడికి? అంటే మామూలుగా అంటే బీజేపీ వాళ్ళు దాంట్లో తప్పుడు తడకలు ఉన్నాయట్టుగా, పురపాలక చట్టంలో తప్పుడు తడకలు ఉన్నాయట్టుగా బీజేపీ వాళ్ళు గవర్నర్కి వినతి చేయడం జరిగింది. ఏంటి ఆ తప్పులు ఏంటి, ఆ దొరలు ఏంటి? అట్లా కదండి, తప్పులని పరిశీలించండి, కరెక్షన్ చేస్తారు అంతే కదా వాళ్ళు చేయాల్సిందే. అసెంబ్లీలోనే చేయాల్సిందే, బయట కూడా చేయాల్సిందే. రైట్ రైట్. ఓకే, ఇది అయితే దాదాపుగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తున్నాం. ఇది అయితే ఇంకొకటి, అవినీతి అంతం తథ్యం చేయాలన్నట్టుగా మరింత పదునుగా కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకురావాలి. ఇక దాదాపుగా కేటీఆర్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఇక దాదాపు అన్ని జిల్లాల్లోనూ డివిజన్లోకి వెళ్తా అంటున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఇలాంటి మాటలన్నీ కూడా ఉట్టి మాటలైన కూడా దాదాపుగా అపోజిషన్ పార్టీస్ అది కామన్ అనుకోండి, దాదాపుగా వాళ్ళు అదే అంటుంటారు. ఉత్తి మాటలు ముఖ్యమంత్రి ఒక్కటి, ఆయన ఎమ్మెల్యేలకు అందుబాటులో లేడు. ఆయన అట్లా కూర్చుంటున్నాడు కాబట్టి ఇన్ని సంస్కరణలు వస్తున్నాయి. లేకపోతే రోజు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఇచ్చి వాడి ట్రాన్స్ఫర్, వీడి ట్రాన్స్ఫర్, వానికి పర్మిషన్, వీని పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతే ఈయన కూడా అందరు ముఖ్యమంత్రి లాగానే అయ్యేది. తెలంగాణ నిర్మాణం పునర్నిర్మాణం ఎట్లా జరుగుతుంది? అందుకని ఆయన దేనికి ముఖ్యం అనుకుంటే దానికి ఒక కమిటీ పెడుతున్నాడు, దానికి ఒక సమావేశం పెడుతున్నాడు. ఒకసారి రెవెన్యూ వాళ్ళతో కూర్చుంటాడు, ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళతో కూర్చుంటాడు. దాని ఫలితం కూడా మనకు అనిపిస్తుంది. ఇన్ని చేసినా కానీ అభివృద్ధి కాకపోవడానికి కారణం ఎవరంటారు? నిజమే, తెలంగాణ అభివృద్ధి కాలేదు ఎవరంటారు? తెలంగాణ అభివృద్ధి అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా ఉంది. ఓకే ఓకే. హరితహారం అనేది ఇంకా దగ్గరలో మీకు తెలియదు ఏమున్నది. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వన మహోత్సవాల కాలం నుంచి చూస్తున్నాం. చెట్లు మొక్కలు పెడతారు కానీ నీళ్లు పోయారు. హైదరాబాద్లోనే నీళ్లు పోయాలంటే ట్యాంకర్లతో పోస్తున్నారు, మనుషులు పోస్తలేరు. కనుక గ్రామ పంచాయతీలలో నీళ్లు పోయాలంటే గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇస్తున్నారు, హరితహారానికి ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ కనుక సద్వినియోగం అయితే, మొక్కలు పెరిగి అడవిగా మారితే మనంతా అదృష్టవంతులు లేరు. రైట్, థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. మొత్తానికి ఇది జరుగుతున్నటువంటి విషయం నిజాం వెంకటేష్ గారు క్లియర్గా చెప్తున్నారు. ప్రజాహితానికి పటిష్ట చట్టం, ల్యాండ్ మాఫియాలు, అక్రమాలు, లేఅవుట్లు కూడా పోవాలన్నటువంటి సీఎం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా సరైనవి అని చెప్తున్నారు నిజాం వెంకటేష్ గారు. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతుంది చట్టం అనేది. అసలు ఎవరికి ఏమేమి బాధ్యతలు అప్పచెప్పాలో ఆల్రెడీ బాధ్యతలు అప్పచెప్పాడు. దాన్ని సవరించాల్సినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి విషయం ఉంటున్నది. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి మున్సిపల్ చట్టంలో సవరణ అన్నటువంటిది ఆ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత కూడా ఉండేటట్టుగా చూపుతున్నారు. అయితే ఇక చూద్దాం రానున్నటువంటి రోజుల్లో కూడా ఎలాంటి జరుగుతుందో చూద్దాం. మనం ఎక్కడికి కూడా పోలేం కదా, ఇక్కడే అసలు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారు ఏ విధంగా చేస్తారో చూద్దాం. అయితే ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి రోజు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.